హాయ్ అండి, వెల్కమ్ టు ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో రాగి సంగటి నాటుకోడి పులుసును ప్రెషర్ కుక్కర్లో ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూడొచ్చండి. దీనికోసం ఒక 1/2 kg నాటుకోడి చికెన్ను తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేయాలండి. వాష్ చేసేటప్పుడే వాటర్లో కొంచెం సాల్టు, పసుపు, లెమన్ పిండేసి వాష్ చేసుకున్నామంటే చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. వాష్ చేసిన తర్వాత చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 స్పూన్స్ పెరుగు, 2.5 స్పూన్స్ కారం ఎవరు తినే విధానాన్ని బట్టి ఎక్కువ కావాలో తక్కువ కావాలో వేసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ రాళ్ళుప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 1/2 అవర్ సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మసాలా అనేది ముక్కకి పట్టి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. 1/2 అవర్ తర్వాత ఈ కర్రీని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్ వేసేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ కూర ఉడికే లోపలే మనం సంగటిని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా 1 గ్లాస్ రైస్ని తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి ఉంచుకోవాలండి. అలా నానిన బియ్యాన్ని ఒక కుక్కర్లో వేసి 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసేసి క్యాప్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడు కూర 80% ఉడికింది. అలాగే సంగటికి పెట్టిన రైస్ కూడా ఉడికిపోయిందండి. ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్ల రాగి పిండి వేసి ఆ పిండి లిక్విడ్ అయ్యేంత వరకు వాటర్ని యాడ్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్ని రైస్లో వేసిన తర్వాత బాగా కలపాలండి, లేదంటే సంగటి ఉండలు కట్టేస్తుంది. అవసరమైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి. కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే స్టవ్ మొత్తం పడిపోతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవడం కష్టం. ఇదిగోండి, మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టాలండి, లేదంటే సంగటి అడుగంటేస్తుంది. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపలే ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగం, యాలకులు, కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. అలాగే ఒక మీడియం సైజ్ టమోటాను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్లో 80% వరకే కుక్ చేసుకోవాలండి. విజిల్స్ ఎక్కువ రానిచ్చామంటే ముక్క చిదిరిపోతుంది. అలా కుక్ చేసుకున్న చికెన్ని తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం. ఇందులో వేసాక చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని తర్వాత క్యాప్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇది కుక్ అయ్యే లోపలే సంగటి రెడీ అయిందేమో చూద్దామండి.
ఇప్పుడు విజిల్ పోయాక క్యాప్ తీసేసి ఒక గరిటె లాంటిది తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలపడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడన్నా కొంచెం ఉండలుగా ఉన్నా అదంతా బాగా కలిసిపోతుందండి. సంగటి రెడీ. ఇప్పుడు కూర కూడా ఉడికిందేమో చూద్దాం. కూర క్యాప్ తీసి చూద్దామండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి సరిపోకపోతే. అలాగే ముక్క కూడా ఉడికిందో లేదో చూసుకొని బాదం పప్పు, జీడిపప్పు నానబెట్టుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ని కూర అంతా ఉడికాక యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోవాలి. ముందే కనుక కూర ఉడకముందే వేసేసామంటే ఏమవుతుందంటే ఈ జీడిపప్పు పేస్ట్ మొత్తం అడుగంటేస్తుంది. అందువల్లే కూర ఉడికాక లాస్ట్లో వేసుకొని ఒక్క 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మళ్ళీ తర్వాత మూత తీసి ఇప్పుడు మసాలా పౌడర్లు యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 minutes లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు టేస్టీ నాటుకోడి పులుసు రెడీ. ఏంటి పులుసు అన్నారు, గ్రేవీలాగా ఉంది కర్రీ అని చూస్తున్నారా? మా ఇంట్లో ఇలాగే తింటారండి. వాటర్ ఎక్కువ వేస్తే తినరు. మీకు కనుక పులుసులాగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, సంగటి నాటుకోడి పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.